వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. అదేమనగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని. ఈ రోజులలో చాలా మందికి విశ్రాంతి లేదు, చాలా మందికి డబ్బులున్నాయి, చాలా మందికి చదువు ఉంది, చాలా మందికి దండిగా పొలాలు ఉన్నాయి, మంచి ఆరోగ్యం కూడా ఉంది, కానీ మనశ్శాంతి లేదు. ఈ బైబిల్ వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో, నా శాంతిని ఇస్తా అంటుండు యేసు క్రీస్తు. అసలు మతం కానే కాదు, యేసు ప్రభువు వారు ఒక మార్గం. ప్రియులారా, ఈ మాటలు చెప్తున్నా. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినా, నాకు ప్రతి అమావాస్య నాడుగా ఒక ఆకాశం ఎత్తు మనిషి నన్ను చంపడానికి వచ్చేవాడు. రాత్రి అయితేనే దయ్యాలు బట్టి నా దొమ్మల మీద కూర్చొని నాకు గొంతు విసికేది. ఆ తర్వాత ఆడవాళ్ళందరూ కూడా నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు వాళ్ళ కాళ్ళ గజ్జల శబ్దం వినబడేది. అట్లా నేను మనశ్శాంతి లేక ఎక్కడెక్కడికో తిరిగి ఏవేవో చేశాను, ఏం పోలే, అప్పులైపోయినాయి, నా జుట్టు పోయింది, కానీ నా జీవితం మారలే. ఎప్పుడైతే నేను యేసు ప్రభు నుంచి విన్నానో, యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నమ్ముకొని 26 సంవత్సరాలైంది. ఇంతవరకు ఆకాశం ఎత్తు మనిషి నన్ను చంపడానికి రావడం లేదు, నా దొమ్మల మీద దయ్యాలు కూర్చోవడం లేదు, నా చుట్టూ ఏ శబ్దం రావడం లేదు. అట్లా యేసు ప్రభు నమ్మిన తర్వాత శాంతి వచ్చింది. ఆ శాంతినే మీకు తెలియజేస్తున్నా. కాబట్టి యేసు మతం కానే కాదు, యేసు ఒక మార్గం. కాబట్టి యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధివులే. ఇంకా విషయాలు